ఇప్పటివరకు చూసిన 'రామ్ చరణ్' సినిమాలన్నిట్లో గూడా నాకు స్క్రీన్ అపియరెన్స్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించిందంటే ఈ మూవీలో ఒక సింహం వేటకెళ్ళినప్పుడు పంజా విసిరి మీదకి దూకితే ఎలా ఉంటదో అలా అనిపించింది 'రామ్ చరణ్' ఎంట్రీ గాని, 'రామ్ చరణ్' అపియరెన్స్ గాని. 'రామ్ చరణ్' ఎంట్రీ చాలా కూల్‌గా రంగస్థలంలో మనకెలా అయితే కూల్ ఎంట్రీ ఇచ్చారో అలాంటి కైండ్ ఆఫ్ ఎంట్రీ ఇచ్చారు. అండ్ 'జాహ్నవి కపూర్' చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. చాలా గ్లామరస్‌గా ఉంది ఈ మూవీలో. అండ్ ఇంకోటి కొద్దో గొప్ప క్యారెక్టర్ గూడా ఉంది. కాసేపు కనిపిస్తదనమాట మనకి. అసలు ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పే ముందు ప్రతి సినిమాకి ఒక నెగెటివ్ బ్యాచ్ తయారైపోయింది. యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ తయారైపోయింది. వాళ్ళు మరెప్పుడు మారతారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇదొక స్పోర్ట్స్ డ్రామా, ఇదొక ఎమోషనల్ డ్రామా, ఇదొక ఎమోషనల్ జర్నీ. ఒక ఊరి కోసం ఒక కుర్రాడు చేసిన పోరాటం ఈ కథ అని చెప్పి బుచ్చిబాబు స్టార్టింగ్ నుండి చెప్తున్నాడు. 'రామ్ చరణ్' స్టార్టింగ్ నుండి చెప్తున్నాడు. ఇది కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడుకున్న సినిమా కాదు. లిటిల్ బిట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ గూడా ఒక ఎమోషనల్ డ్రామాగా జరిగే కథ అని చెప్పి మెంటల్‌గా ప్రిపేర్ చేశాడు. ఏమి ఎక్స్‌పెక్ట్ చేసెళ్లారు ఈ సినిమాకి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడానికి. బట్ లాట్ ఆఫ్ పీపుల్ బాగా ఇష్టపడ్డారు. చాలా మందికి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా. చాలా ఎమోషనల్‌కి గురయ్యారు. అందులో నేనొకడిని. నిజంగా చెప్పాలంటే నాకు ఈ సినిమా చాలా నచ్చింది. ఏ స్టార్ హీరో గూడా ఇలాంటి క్యారెక్టర్స్‌కి అసలు ఒప్పుకోడు. 'రామ్ చరణ్' ఒప్పుకున్నాడు. ఎందుకంటే 'చిరంజీవి' గారి కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు 'ఆపద్బాంధవుడు' సినిమా తీసి ఆయనలో ఉన్న ఒక పూర్తి నటుడిని మనకెలా చూపించాడో 'రామ్ చరణ్' ఈ సినిమాలో అలా చూపించాడు. 3 గంటల సినిమాలో మనకెక్కడ 'రామ్ చరణ్' కనిపించడు. 3 గంటల సినిమాలో మనకెక్కడ 'జగపతి బాబు' కనిపించడు. 'దివ్యేందు శర్మ' కనిపించడు. 'రాజ్ కుమార్' కనిపించడు. అంత యాక్ట్ చేశారు వాళ్ళు. కట్టిపడేశారు వాళ్ళ యాక్టింగ్‌తో. 'ఏఆర్ రెహమాన్' మ్యూజిక్ అయితే అసలు చెప్పక్కర్లేదు. అసలు ఎంత కాలం అయింది ఇంత అద్భుతమైన మ్యూజిక్ విని, ఇంత అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విని, ఇంత అద్భుతమైన పాటలు విని అనిపించింది. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే మనకి యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన 4 సాంగ్స్ కాకుండా ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి మూవీలో. క్లైమాక్స్‌లో వస్తాయి అవి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక ఎమోషనల్ డ్రామాలో జరిగే ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఉంటది. అదైతే నిజంగా కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి. అంత బావుంది. ఆ వాయిస్ ఎవరిదో తెలీదు. ఆ సింగర్ ఎవరో అర్థం కాలేదు గానీ, మెంటలెక్కిపోయింది ఆ సాంగ్ మాత్రం. చాలా బావుంది. చాలా చాలా బావుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా ఎలిమెంట్స్ చాలా ఎమోషన్‌కి గురి చేస్తా ఉంటాయి మనల్ని. 'రామ్ చరణ్' క్రికెట్ ఆడడానికి ఒక రీజన్ ఉంటది. 'రామ్ చరణ్' కుస్తీ చేయడానికి ఒక రీజన్ ఉంటది. 'రామ్ చరణ్' లాస్ట్‌కి పరిగెత్తేది ఒక రీజన్ ఉంటది. ఒక కాజ్ కోసం చేసే పోరాటం, ఒక ఆటగాడు చేసే పోరాటం. ఆటగాడు పోరాడాడు, గెలిచాడు. నిజంగా చెప్పాలి అంటే ఒక ఊర్లో నిజంగా జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. మనం ఒక క్రిటిసైజ్ చేయాలంటే దానికి ఒక సర్టెన్ లిమిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకన్నీ నిండిపోయి, మనకన్నీ కంఫర్ట్ జోన్‌లో ఉండి, మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. బట్ 40, 50 ఇయర్స్ బ్యాక్ ఆ ఊర్లో ప్రజలు ఎంతమంది నలిగిపోయారు. అలాంటి గుర్తింపు లేని ఊర్లు 18,000కి పైగా ఉన్నాయి అనే విషయం కూడా ఎవరికీ తెలీదు. అలాంటి పాయింట్స్‌ని చెప్పేటప్పుడు మనం ఆ పాయింట్‌లోనే చూడాలి. అంతేగాని 'రామ్ చరణ్' ఇది చేయలేదు, అది చేయలేదు, ఈ సినిమా కమర్షియల్‌గా ఎంటర్‌టైన్ చేయలేదు ఇలాంటివి కాదు మనం చూడాల్సింది. ఒక సబ్జెక్ట్‌ని మనం చూసేటప్పుడే ఆ పాయింట్ ఏంటి అనే దాన్ని బట్టి మన వ్యూ మార్చుకోవాలి. అంతేగాని ప్రతి దాన్ని ఒకే కోణంలో చూసుకుంటూ, ప్రతి దాంట్లో ఒకటే ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తుంటే మాత్రం కష్టంగానే ఉంటది. ఏ డైరెక్టర్ కూడా చేయలేడు. ఎందుకంటే ఇలాంటివి మనం రిజెక్ట్ చేస్తున్నప్పుడు మంచి మంచి కథలు రావు. మీరు గనక మీ ఫ్యామిలీతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ నెగెటివ్ రివ్యూస్ పట్టించుకోకుండా సినిమాకెళ్ళాలంటే నన్ను నమ్మి గ్యారంటీగా ఎళ్ళిపోండి. ఎందుకంటే సినిమా చాలా చాలా బావుంది. ఇలాంటి కథలు పిల్లల్ని ఇన్‌స్పైర్ చేసేవి. అంటే వాళ్ళకి మనం లైఫ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా మనం ఎలా ఫేస్ చేయాలి? మనం ఎలా ముందుకు దూసుకెళ్ళాలి? మనం ఎలా ఫైట్ చేయాలి? ఎలా సాధించాలి? అని చెప్పే ఇలాంటి ఇన్స్‌పిరేషనల్ స్టోరీస్‌ని మనం ఖచ్చితంగా పిల్లలకి, టీనేజర్స్‌కి చూపించాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. నిజంగా చెప్పాలంటే చాలా మంచి అటెంప్ట్. చాలా సిన్సియర్ అటెంప్ట్. ఒక ప్లే గ్రౌండ్‌లో మనం ఒక ప్లేయర్స్ ఆడేటప్పుడు వాళ్ళ ఆటను ఎంత సీరియస్‌గా చూస్తామో, అది ఎనీ కైండ్ ఆఫ్ గేమ్ ఎంత సీరియస్‌గా చూస్తామో, వాళ్ళు సిక్సర్ కొట్టినప్పుడు గాని, లేదు వాళ్ళు ఒక అచీవ్‌మెంట్ చేసినప్పుడు గాని, మనం ఎంత గట్టిగా అరుస్తామో, ఎంత ఎక్సైట్‌మెంట్‌కి గురవుతామో, అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఫైట్స్ దద్దరిల్లిపోతాయి. డాన్స్ ఇరగదీసాడు. మ్యూజిక్ మాత్రం అసలు టాప్ నాచ్ అసలు. మ్యూజిక్ గురించి అసలు ఒక సెపరేట్ వీడియో చేయాలనిపిస్తుంది నాకైతే. అంత బావుంది మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ ఈస్ బ్యాక్ అనుకోవాలి నిజంగా. ఏఆర్ రెహమాన్‌కి ఒక సబ్జెక్ట్ కనెక్ట్ అయితే ఎలా ఉంటది మ్యూజిక్ అనేది ఈ సినిమా ఎగ్జాంపుల్‌గా ఉంది. మైండ్ బ్లోయింగ్ డీఓపీ. బుచ్చిబాబు టేకింగ్ గాని, యాక్టర్స్ పెర్ఫార్మన్స్ గాని అసలు ఒకటి కాదు, రెండు కాదు. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే పెద్ద చరిత్ర అవుతది. షార్ట్‌కట్‌లో చెప్పాలంటే మాత్రం నెగెటివ్ రివ్యూస్‌ని పక్కన పెట్టండి. సినిమాని నమ్మండి. సినిమాకెళ్ళండి. వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఈ సినిమా తీశారో అదే నమ్మకంతో మీరెళ్లి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఏ రివ్యూస్‌ని ఎలాంటి వాటిని పట్టించుకోకండి. నెగటివిటీకి దూరంగా ఉండండి. పాజిటివిటీకి దగ్గరగా ఉండండి. ఇక్కడ యూట్యూబ్‌లో కోడిగుడ్డు కేకలు పీకే వాళ్ళు చాలా మంది ఎక్కువున్నారు. అంత అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అంత తోపుగాళ్ళు ఎవరు లేరు ఇక్కడ యూట్యూబ్‌లో రివ్యూస్ ఇచ్చేవాళ్ళు గాని, ఒపీనియన్స్ చెప్పేవాళ్ళు గాని. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఎళ్ళిపోయి చూడండి. నిజంగా మీకు నచ్చకపోతే మీరొచ్చి కామెంట్ రూపంలో నన్నేసుకోండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. నిజంగా బావుంటే మాత్రం అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.